హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మునక్కాయతోని ఈ టైప్లో కర్రీ చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ కర్రీ మొత్తం కూడా ఒక్క మనిషే తినగలిగేంత రుచిగా చాలా బాగుందండి. ఈ టైప్లో చేస్తే మాత్రం ఈ మునక్కాయలు ప్రతి ఒక్కటి కూడా ఒక్క మనిషి ఏరుకుని మరి తింటారండి. అంత రుచిగా ఈ కర్రీ ఉంది. ఈ కర్రీతోని ఈ మునక్కాయలకి అంత రుచి వచ్చిందండి. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో చేసి చూడండి. ఖచ్చితంగా సూపర్ అని అంటారండి. మళ్ళీ ఎప్పుడు మునక్కాయలు తెచ్చినా ఈ టైప్లో చేసుకొని మరి తింటారు. అంత బాగుంది. దానికి నేను ఒక పావు కిలో మునక్కాయలు తీసుకునేసి వాటిని ఈ టైప్లో కట్ చేసి రెడీ చేసి పెట్టానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసాను. అంటే ఒక 2 గంటలు వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి కొంచెం అలా వేడెక్కనిచ్చి ఇప్పుడు ముక్కులు నలిపిన ఈ వెల్లుల్లిపాయలు వేసి కాస్తలా ఎర్రగా వేగనిచ్చానండి. ఓకేనా. ఈ టైప్లో కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు చిన్నగా సన్నగా అంటే చిన్న సైజు 2 గడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా ఒక 3 లేదా 4 ఇలా మధ్యలోకి చీరి దాంట్లో వేసుకునేసి దీన్ని కాస్తలా వేగనిచ్చుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఈ పచ్చిమిరపకాయలు ఈ టైప్లో కాస్త మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలండి. అంటే చిన్న సైజులో ఒక 3 టమోటాలని మంచి ఎర్రటి పండ్లు తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి దీంట్లో వేసేసి ఇలా కలుపుతూనే వీటిని మనం కొంచెం అలా వేగనిచ్చి ఇప్పుడు కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ మునక్కాయల్ని దాంట్లో వేసేసుకొని సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూను వేయాలి. వేసిన తర్వాత కాస్త ఇలా బాగా అంతటికీ ఈ సాల్ట్ కలిసే విధంగా ఈ టైప్లో తిరగేసుకునేసి ఇలా తిరిగేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టి దీన్ని ఒక 4 నుంచి 6 నిమిషాలు అంతసేపు అయితే ఇలా మగ్గించుకోవాలండి. మంట మీడియంలో ఉంచుకునేసి ఈ టైప్లో ఏంటంటే ఈ మునక్కాయలు ఈ టమోటాలు ఇవన్నీ ఇలా మగ్గిపోతాయి. ఈ టైప్ ఏంటంటే దీన్ని మగ్గించుకునేసి అడుగు పట్టుకోకుండా ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు రుచి సరిపడా పసుపు వేసుకోవాలండి, చిటికెడు. ఓకేనా. ఈ చిటికెడు పసుపు వేసేసి దీన్ని కూడా మొత్తంకి కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దీన్ని కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోకి ఎక్కువగా స్పైసీ అవసరం లేదండి, కొంచెం మీడియంలోనే ఉంచుకోవాలి. కాబట్టి నేనేం చేశానంటే దీంట్లో ఒకే ఒక టేబుల్ స్పూను కారం వేసానండి. ఓకేనా. 1 టేబుల్ స్పూన్ కారం దీంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నేను ఎక్కువగా స్పైసీ తినగలను అనుకున్న వాళ్ళు మరొక టేబుల్ స్పూను లేదా హాఫ్ టేబుల్ స్పూను వేసుకోవచ్చు. కానీ దీంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఈ టైప్లో అది వేసిన తర్వాత బాగా కలుపుతూ దీన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు అలా ఈ కారాన్ని బాగా ఇలా ఉడికించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు గ్లాసు పాలు అందులో పోసుకోవాలి. అంటే నేను పచ్చి పాలేనండి, ప్యాకెట్ పాలు తీసుకొచ్చి దాంట్లో ఇంకొన్ని నీళ్లు కలిపి అప్పుడు దీంట్లో పోసానండి 1 గ్లాసు. ఓకేనా. ఇప్పుడు అదే గ్లాసులో కొన్ని నీళ్ళు అలా తొలిపి దాంట్లో పోసేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా. ఇంకా మీరు వేడి కాసిన పాలు ఉన్నా కూడా అవి కూడా పోసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఇలా పాలు కొంచెం బాగా ఇనికిపోయి ఇలా దగ్గరికి వచ్చేలా మనం ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం రుచి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలండి. పాలు పోసినప్పుడు మాత్రం సాల్ట్ వేయొద్దు, ఎందుకంటే పాలు మొత్తం ఇలా ఇనికిపోయి గుత్తంగా అయిన తర్వాత ఇప్పుడు రుచి చూసుకునేసి ఎంత సాల్ట్ అవసరం అంత వేసుకునేసి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా చల్లేసుకుందాం. ఆ కొత్తిమీరని శుభ్రంగా కడిగి అలా ముక్కలు చేసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఆఖరణ ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కానీ ఈ కూర చేయడం చాలా ఈజీ అండి. ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ ఇంట్లో ఉండే మునక్కాయలు మాత్రము ఆ కర్రీలో ఈ పాలల్లో ఉడికి అవి టేస్ట్ ఉంటాయండి. ఆ మునక్కాయలు మొత్తాన్ని కూడా ఒక్కళ్ళే ఖచ్చితంగా తినేయగలరండి. ఓకేనా. అంత మంచి రుచిగా ఉంది ఈ కర్రీ. కానీ దీంట్లో ఈ విధంగా మసాలాలు లేకుండా ఈ టైప్లో చేస్తే మాత్రం రుచి సూపర్ అండి. ఈ టైప్లో ఒక్కసారి
చేసుకొని రుచి చూసిన ఎవరైనా సరే ఎప్పుడు మునక్కాయలు తెచ్చినా సేమ్ ఇదే విధంగానే చేసుకొని ఖచ్చితంగా తిని తీరుతారండి. ఒక్కొక్క మునక్కాయని అలా జుర్రుకొని నములుతుంటే అబ్బా ఆ రుచి ఉందండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓకేనా, మరొక వీడియోలో కలుద్దామా.